రాముని పండుగ చేసుకుంటూ డీజే కానీ మరి డీజే అడుగుతాం. రాముడిని పండుగ చేసుకుంటూ ఏవైతే మనం అనుకున్నామో టైమింగ్ అంటాం 10:30 అంటాం, ఇంకా కృష్ణ అన్నట్టు 10:30 అంటాం సార్, కానీ లేట్ అయ్యేది 1 అవుతాం. లేట్ అవుతుంది, దానికి ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ 10:30 అనుకుంటున్నాం, 12 అవ్వదు, లాస్ట్ అయితే అరగంట ముందు ఏదో ఒక టైం అనుకున్నా టైం ఫాలో అవ్వాలి. దానికోసం ప్లానింగ్ చేయాలి. ఇంకో విషయం, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దేవి రోడ్డు దగ్గర కానీ ఇక్కడ ఉన్నాయని అబ్జర్వ్ చేశారు. ఇది ఒకరోజు వచ్చింది కాదు, ఎప్పటి నుంచో చేస్తున్నాం, అనాదిగా చేస్తున్నాం. కనీసం ఎక్కడైతే ఇందూరు పట్టణంలో ఎప్పటి నుంచి చేస్తున్నామో, అయితే పోయిన ఎక్స్పీరియన్సెస్ మీద పోయినసారి చేసిన మిస్టేక్స్ మీద మనం తెలుసుకొని దాని మీద ఎక్కడెక్కడ ఇబ్బందులు అయినాయో దాని గురించి ఆలోచించుకొని విశ్లేషించుకొని దాని మీద మనం ఇంప్రూవ్మెంట్ కావాలి. ఇందాక చెప్పినట్టు ఒకరిని ఒకరు తప్పులు ఎంచుకోవడం కాదు, మనం విమర్శన ఎట్లా ఉండాలో మన యొక్క బాగు గురించి ఉండాలి. దేవి రోడ్లో ఈ ఇష్యూ అయింది, ఓకే, దాన్ని ఎట్లా చేయాలి? ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ లేదు అంటున్నారు. ఇక్కడ ఇప్పుడు ఈ ఎంటైర్ మన శోభయాత్రలో, హనుమాన్ శోభయాత్రలో ఒక గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్ చెప్పలేదు. మధ్యలో చాలా చోట్ల వాటర్, ఫుడ్ సప్లై చేస్తున్నారు. ఎవరు సప్లై చేస్తున్నారు అనేది మీకు ఆర్గనైజేషన్ క్లారిటీ లేదు. ఈ సంవత్సరం పెట్టాడు, వచ్చే సంవత్సరం పెడతారని కూడా క్లారిటీ లేదు. అది ఒక్కసారి మనం క్లారిటీ తీసుకోవాలి. ప్రతిసారి మనం ఎవరెవరు చేస్తున్నారు, ఎందుకంటే వచ్చే సంవత్సరం మనకి ఐడియా ఉంటుంది. అట్లాంటప్పుడు ఇంకో విషయం ఏంటి అంటే, ఎక్కడైతే అవసరం ఉందో చాలామంది స్వామివారి పేరు మీద చేయడానికి చాలామంది వస్తారండి. అంటే భక్తుడిని సేవ చేసుకుంటే, స్వామివారి సేవ చేసుకునే దాంట్లో చాలామంది శోభయాత్రలో చేసే వాళ్ళకి సహాయం చేయడానికి వస్తున్నారు. కానీ ఎవరు వస్తున్నారు, మనం ఎక్కడ పెడుతున్నాము అనే క్లారిటీ మీకు కూడా లేదు. మా వాళ్ళకి చెప్తున్నాను, మీరు కూడా ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఆలోచించుకుని ఇక్కడ పెడితే బాగుండు, ఈసారి పెడితే బాగుండు అని మీరు కూడా అనుకుంటే చాలామంది ఉంటారు. ఈ సమ్ బేసిక్ థింగ్ మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. రెండోది, ఇంకో నెక్స్ట్ పాయింట్, డీజే బ్యాండ్ మాట్లాడారు. స్పీకర్లు పెట్టుకుంటారు, ఓకే మంచిది, స్పీకర్లు పెట్టుకుంటున్నారు, పాటలు పాడతారు. ప్రతిసారి నేను అడుగుతూనే ఉంటాను, ఉత్తరాఖండ్ పెట్టరా అంటారు. ఎవరు పెట్టారు? దేవుడు పాటలు అంటారు, దేవుడు పాటలు అంటే మీరు డీజే పాటలు ఉంటాయి, రెడీ చేసుకుంటారు. హనుమాన్ చాలీసా పెడతారు, 10 నిమిషం పెడతారు, 15 మినిట్స్ పెడతారు. నా ఫోన్ ఎప్పుడు కూడా చూపిస్తాను, తెల్లారితో వింటానే ఉన్నా, ఉత్తరాఖండ్ వింటాను నేను. ఎంఎస్ రావు గారు ఉత్తరాఖండ్ అది 1 గంట ఉంటుంది, 1 గంటన్నర ఉంటుంది, 1:50 నిమిషాలు. కానీ పెట్టాం, ఎందుకంటే జనాలు నచ్చట్లేదు. నా ఉద్దేశం ఓకే, కనీసం ఉత్తరాఖండ్ పెట్టకపోయినా దాంట్లో కొన్ని పార్ట్స్ తీసి పెట్టండి. ఎందుకంటే మధ్యాహ్నం ఎగరు జనాలు, ప్రాక్టికల్ మాట్లాడుకోండి కొన్ని పాటలు. కనీసం మధ్యాహ్నం అయినా దేవుడి పాట, సుందరాకాండ పాట పెడితేనే అది సుందరాకాండ పెడితే అదొకటి విన్నోళ్ళకి విన్నంత తృప్తి. దేవుడి కీర్తన సుందరే సుందరైతే రామ, సుందరాకాండ ఎందుకు పేరు వచ్చింది? రాముడు సుందరుడు, సీతమ్మ వారు సుందరం, ఆ ప్రయాణమే సుందరం. సో అది ఎట్లాంటివి పెట్టమని రిక్వెస్ట్ చేస్తుంటాం. ఓకే, పాల్గొంటుంటే చేయండి. ఇంకొకటి, కేసుల గురించి పాపం పటేల్ ప్రసాద్ ఎప్పటి నుంచో కొట్లాడుతూనే ఉన్నాడు, 2019 నుంచి కొట్లాడుతూనే ఉన్నాడు. ఇది కొట్లాడాలంటే మనం చెప్పేది ఏంటి అంటే, మా రిక్వెస్ట్ మనం మిస్టేక్ చేస్తే కేసు అవుతుంది. సో కేసు మిస్టేక్ చేయకుండా వెళ్ళాలి. అది తెలియక చేశారో తెలిసి చేశారో అనేది కాదు, చట్టంలో దానికి వెసులుబాటు లేదు. నాకు తెలియక చేశాను, తెలిసి చేశాను, దానికి వెసులుబాటు లేదు చట్టం. దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి. అడిసిలేసి గారు చెప్పినట్టు ఎంతో గొప్ప వాళ్ళ మీద కేసులు ఉన్నాయి.
సో అది చిన్న చిన్న విషయం మనం ఇక్కడ డిస్కస్ చేయడం కాదు. మన ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకున్నది ఈ మీటింగ్ రీజన్ సిస్టమేటిక్గా అవ్వాలి. వచ్చిన భక్తులందరూ వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసి మళ్ళీ ఇంటికి సుఖంగా వెళ్ళిపోవాలి. అక్కడ అయిపోకూడదు. మళ్ళీ నా ఉద్దేశం భక్తులు ఇంటి నుంచి మొదలయ్యి మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా మొత్తం సేఫ్గా వెళ్ళాలి. దానికి అరేంజ్మెంట్ మనం చేసుకోవాలి అని నా ఉద్దేశం. దాంట్లో అట్లాంటప్పుడు దారిలో కూడా మేము చూసుకోవాలి. ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా కంప్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అన్నీ మనం చూసుకోవాలి. ఇంకోటి ఎప్పుడు లేదు మనం ఆ ప్రొసెషన్ మధ్యలోకి వెళ్తే మనకు ఒక ఐడియా వస్తుంది. సార్ ఈసారి ఈ రూట్ నుంచి వెళ్తాం సార్, రోడ్డు బాగుంది. లాస్ట్ మినిట్ చేంజెస్ ఆర్ నాట్ సజెస్టెడ్. ఏమవుతుంది లాస్ట్ మినిట్లో ఏం ప్రిపరేషన్ ఉంటుంది. మీకు అనుకుంటే ఏం బాగుంది వెళ్ళిపోతాం అంటారు. ఫస్ట్ థింగ్ అక్కడ బందోబస్తు ఉండదు. రెండోది వైర్లో తిరగాడుతూ ఉంటాయి, ఇంకేదో అవుతూ ఉంటుంది. ఏదైతే మన ప్రొసెషన్ రూట్ ఏదైతే ఫిక్స్ అయిందో ఫర్ వేరియస్ రీజన్స్, యాక్చువల్లీ ఈవెన్ మన ఊర పండగప్పుడు కూడా మనకి రూట్ ఎందుకు ఫిక్స్ అయింది, అప్పటి పొలమేరు బట్టి ఫిక్స్ అయింది. ఇది కూడా అప్పటి ఏరియా అప్పటి బట్టి కొత్త విన్నామని వచ్చింది కాదు కదండి, ఎప్పటి నుంచి నడుస్తుంది. అప్పటి యొక్క ఏరియాని బట్టి ఫిక్స్ అయింది. సో అట్లా ఉన్నదాన్ని మనం మన సంప్రదాయాన్ని మనం గౌరవించుకుంటూ ఉన్న రూట్ ఫాలో అవ్వడం ఇంపార్టెంట్. కానీ కరెక్ట్ కాదు. ఏదైనా నోటీస్లో పెట్టి దాని ప్రిపరేషన్ ఉండాలి. ఇప్పుడు మన విగ్రహం వచ్చింది, మన రథం వచ్చింది, రథం ఎంత మనిషి అయితే ఉంటుందా, ఎత్తుంటుంది. దాని ఎత్తు సరిపోయినంత వైర్లు, దానిలో వైర్లు కట్ చేయాలా, ట్రీ కటింగ్ చేసుకోవాలా, చాలా ఉంటాయి, చాలా పంచాయతీలు ఉంటాయి. ఇది మేము చూసుకోవాలి. సో నో యూనిట్స్ ఆర్ టు బి పర్మిటెడ్. తర్వాత మార్వాడి సంఘం మన ధ్వజారోహణ ఉంటుంది, తీసుకెళ్తూ ఉంటారు. అది ముందే మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎందుకంటే రాత్రి కూడా మేము బందోబస్తు వేసుకోవాలి. సో దట్ లేడీస్ కూడా ఎక్కువ ఉంటారు. మనకి రాజస్థాన్ భవన్ నుంచి చేసే వాళ్ళు అది చూసుకుంటారు. ఇంకొక విషయం ఏంటి అంటే భక్తులు చాలా మంది దర్శనానికి వస్తారు. మీరు ఆర్గనైజర్స్ టెంపుల్లో మీరు కూడా అలసిపోయి ఉంటారు. ఒక్కోసారి పోలీసు వాళ్ళు కూడా అలసిపోతారు. అట్లానే కాదు, మేము అతిథులు కాదు, మేము కూడా అలసిపోతాం. మీరు షిఫ్ట్ వైజ్గా పెట్టుకుంటే భక్తుల మీద మనం చిరాకు పడకుండా చేసుకోవాలి. వాడు వచ్చిన తర్వాత భక్తుడికి, భక్తురాలకి ఎవరికైనా మన ఇంపార్టెంట్ ఏంటి, వచ్చామా స్వామివారి దర్శనం చేసుకున్నామని ఆనందమైన ఫీలింగ్ ఉండాలి. అదే ఇక్కడ తోసుకుంటూ వెళ్ళారా, లాక్కుంటూ వచ్చారా, నలిగిపోయారా అనే ఫీలింగ్ ఉండకూడదు నా ఉద్దేశం. రెండోది రామనవమి రోజు ఇంకోటి రామనవమిలో అన్నింటికన్నా ముఖ్యమైనది సీతారాముల వారి కళ్యాణం. కొన్ని చోట్ల మన టెంపుల్తో చేస్తారు, కిలారామాలలో చేస్తారు, రత్నాలలో చేస్తారు, కిలారామాలలో చేస్తుంటారు, సుభాషలో చేస్తారు, చాలా టెంపుల్లో చేస్తూ ఉంటారు. అక్కడ అందరు కూర్చోవడానికి, మధ్యలో వెళ్ళడానికి అరేంజ్మెంట్స్ చూసుకోవాలి. మా యొక్క రిక్వెస్ట్ టెంపుల్ ఆర్గనైజర్స్ అట్లానే లోకల్ వాళ్ళతో కోఆర్డినేటింగ్ చేస్తారు. ప్రతి చోట ఆల్మోస్ట్ ఎంతవరకు మొదలైతే అన్ని చోట్ల బందోబస్తు చేసుకోవడం మేము ట్రై చేస్తుంటాం. మా దగ్గర ల్యాండ్ పవర్ షార్టేజ్తో మేము ఇచ్చిన యోగ బందోబస్తు ఇస్తాం. మీరు కూడా అక్కడ చూసుకుని ఎంటైర్ ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో భక్తులకి హ్యాపీ ఎక్స్పీరియన్స్ ఇచ్చేదని మనం ప్రయత్నం చేయాలి.